పీకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? ఓటి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. న్యూజిలాండ్ జరగబోయే T20 సిరీస్ లో ఇషాన్ కిషన్ కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ దీనిపై ఆల్రెడీ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ మొదలైంది. అండ్ SRH పేరైన జాక్ ఎడ్వర్డ్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి అండ్ SA20 లో సన్ రైజర్స్ క్వాలిఫైర్ 1 ఆడబోతుంది. ఈ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్ ఆడతాన్ని కన్ఫర్మ్ చేశాడు. తను చెప్పిన రీజన్ ఏంటంటే ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్నాడు, సో తన ఆడటమే కరెక్ట్ అని చెప్పాడు. యాక్చువల్ గా నెంబర్ 3 పొజిషన్ లో శ్రేయస్ అయ్యర్ ఆడతారని అంతా భావించారు. ఎందుకంటే నెంబర్ 3 లో ఆడి తిలక్ వర్మకి ఇంజరీ అయింది. తనకి రీప్లేస్మెంట్ గా అయ్యర్ వచ్చాడు కాబట్టి తనే ఆడతాడు. అండ్ ఇషాన్ కిషన్ ఓపెనర్ కాబట్టి తను బ్యాకప్ గానే ఉంటాడు అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ నెంబర్ 3 లో ఆడతారని సూర్య కన్ఫర్మ్ చేయడంతో సోషల్ మీడియాలో మొత్తం శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ స్టాట్స్ ని కంపేర్ చేసి పోస్ట్ పెడుతున్నారు. స్టాట్స్ అయితే అయ్యర్ కి అనుకూలంగా ఉన్నాయి, బట్ అవి ఇద్దరు కెరియర్ స్టార్టింగ్ నుండి కంపేర్ చేసిన స్టాట్స్. రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇషాన్ స్మార్ట్ టోర్నమెంట్ లో 10 మ్యాచెస్ లో 517 రన్స్ కొట్టేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 197. అండ్ ఫైనల్ లో సెంచరీ కొట్టి ట్రోఫీ గెలిపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో నెంబర్ 6 లో బ్యాటింగ్ వచ్చి 33 బాల్స్ లో సెంచరీ కొట్టాడు. సో తను టాప్ ఆర్డర్ లో అండ్ మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగలడు, వికెట్ కీపింగ్ చేయగలడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తను వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ తో ఫస్ట్ ఓడీలో 49 రన్స్ కొట్టేశాడు, బట్ నెక్స్ట్ 2 మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అయ్యర్ కి నెంబర్ 3 లో ఛాన్స్ ఇస్తే తను బాగా ఆడాలనుకోండి, మళ్ళీ శ్రేయస్ అయ్యర్ ని ఆడించాలా లేదా తిలక్ వర్మకి ఛాన్స్ ఇవ్వాలని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అదే ఇషాన్ కిషన్ ని ఆడిస్తే తను వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్నాడు కాబట్టి తనకి గేమ్ టైం లభిస్తుంది. ఒకవేళ టాప్ ఆర్డర్ లో ఎవరైనా ఫెయిల్ అయితే తను రీప్లేస్ చేయగలడు. సో ఏ విధంగా చూసినా ఇషాన్ కిషన్ ని ఆడించడం కరెక్ట్ నేను అనుకుంటున్నాను. మరి మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. బిగ్ బ్యాష్ లీగ్ లో పెట్ స్కాచెస్ కి అండ్ సిడ్నీ సిక్సర్స్ కి మధ్య జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్ లో జాక్ ఎడ్వర్డ్స్ 4 ఓవర్స్ లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 6.2 గా ఉంది. తనైతే చాలా ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. 29 రన్స్ కొట్టేసిన ఆస్టన్ టర్నర్ వికెట్ అండ్ 20 రన్స్ కొట్టేసిన రిచర్డ్సన్ వికెట్ తీశాడు. మ్యాచ్ అయితే చాలా లో స్కోరింగ్ గా సాగింది. జాక్ ఎడ్వర్డ్స్ అవుట్ చేసిన ఇద్దరు బ్యాట్స్మెన్ స్కోర్ సెకండ్ హైయెస్ట్ అండ్ థర్డ్ హైయెస్ట్ గా ఉంది. SA20 లీగ్ లో సన్ రైజర్స్ టీమ్ 10 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉంది. సో టాప్ 1 అండ్ టాప్ 2 లో ఉన్న టీమ్స్ కి మధ్య క్వాలిఫైర్ 1 ఉంటుంది. సో సన్ రైజర్స్ కి అండ్ పెట్రోల్ క్యాపిటల్స్ కి మధ్య క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగబోతుంది. సో ఇవైతే రీసెంట్ గా ఉన్న అప్డేట్స్. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చెప్పండి పర్లేదు కానీ, హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.